జానుని కాలేజీకి రావాలని చెప్పి ఇంటి ముందు కొరియర్ పెట్టిన వ్యక్తిని జై చాలా బాగా కొట్టటంతో అతను హాస్పిటల్ పాలు అవుతాడు. రేయ్! నా జానునే కాలేజీకి రావటానికి విశ్వ గాడితో కలిపి మీరంతా ప్లాన్ చేశారు కదా! ఇంకోసారి ఇలాంటివి చేయకుండా ఉండాలంటే ఈరోజు నువ్వు చావాల్సిందేరా చావాల్సిందే అని జై కిషోర్‌ని చాలా బాగా కొట్టేసి ఉండటంతో అతను హాస్పిటల్ పాలు అయి ఉంటాడు. ఎలాగైనా సరే జానుకి జై నిజ స్వరూపం చెప్పాలనుకున్న విశ్వ అయితే నేరుగా సాక్ష్యాలని చూపించటానికి జానుని ఆ ప్లేస్‌కి తీసుకువస్తాడు. "రా జాను రా. ఇక్కడే కిషోర్‌ని కొట్టి పడేశారు" అని ఆ ప్లేస్ దగ్గరికి విశ్వ ఫ్రెండు ఇద్దరు జానుని తీసుకువస్తారు. "ఏంటి ఇక్కడేనా వాడిని కొట్టి పడేసింది? ఎవరై ఉంటారు?" అని అక్కడ ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో జాను పరీక్షిస్తూ ఉంటుంది. అప్పుడే జై వాచ్ ఒకటి అక్కడ పడిపోయి ఉంటుంది. వెంటనే జాను ఆ వాచ్‌ని చేతిలోకి తీసుకొని ఇది జై సార్‌ది కదా అని అనుకుంటూ షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. యెస్, ఇదే కదా నాకు కావాల్సింది. ఇప్పుడు జై వాచ్ ఇక్కడ దొరికింది కాబట్టి జై కిషోర్ గారిని కొట్టాడన్న విషయం జానుకి తెలిసిపోతుంది. అప్పుడు జై విశ్వరూపం జానునే మెల్లమెల్లగా తెలుసుకుంటుంది అని విశ్వ అనుకుంటూ ఉంటాడు. ఇది జై సార్ది కదా ఇక్కడికెలా వచ్చింది అని జాను ఆలోచించటం మొదలు పెడుతూ ఉంటుంది. అయ్యయ్యో, నేను అక్కడ వాడిని కొట్టడంలో నా వాచ్ అక్కడే పడిపోయినట్లు ఉందే. ఇప్పుడు అది ఎవరికైనా దొరికిందంటే ఇంకేమైనా ఉందా? నేనే వాడిని కొట్టానన్న విషయం తెలిసిపోతుంది ఎలా అని జై టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పటి నుండి జై నిజ స్వరూపం జానుకి మెల్లమెల్లగా కొంచెం కొంచెం తెలిసిపోనుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.